హలో గాయ్స్, మన ఇంటి రుచిరాకి స్వాగతం. ఈరోజు మన ఇంటి స్పెషల్ గుత్తి వంకాయ కూర. ఎంతో యమ్మీగా టేస్టీగా ఈ వంకాయలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా రావాలి అంటే ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ గుత్తి వంకాయ కూరని మీరు కూడా తిని ఆహా అనాల్సిందే. ముందుగా మసాలా కోసం కావలసిన పదార్థాలు చూద్దాం. ఈ మసాలా దినుసులన్నిటినీ ఆయిల్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. ముందుగా 1 కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసి కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి మంచి అరోమా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 రెడ్ చిల్లీస్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్ నువ్వులు వేసి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ చల్లగా అయ్యాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీస్, 1 మీడియం సైజ్ టొమాటో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి, 1.5 ఆనియన్, 1 టొమాటో వేసి 1.5 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ 8 వంకాయలు తీసుకున్నానండి. వీటన్నిటిని ముందు కాడలు సగం కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలని 4 పాయలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, లేదంటే చేదొచ్చేస్తుంది అని గుర్తుంచుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కట్ చేసి పెట్టుకున్న వంకాయలకి బాగా పట్టేలాగా మధ్యలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా మసాలా పెట్టుకున్న వంకాయలని 50% కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ 50% కుక్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. గ్రేవీ కోసం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయలు వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉడికించుకుందాం. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.